వరల్డ్ టాప్ ర్యాంకింగ్స్ ఉన్న యూనివర్సిటీస్లో ఎలాంటి ఐఎల్స్ రాయకుండా ఫ్రీ ఎడ్యుకేషన్ అండ్ స్కాలర్షిప్ అందుకోవాలంటే కాంటాక్ట్ విదేశ్ కన్సల్ట్స్. చాలా మందికి జంధ్యాల గారి సినిమా టైటిల్స్ వచ్చేటప్పుడు బొమ్మలు ఉంటాయి కదా, ఆ బొమ్మలకి ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్నారనమాట. ఆ బొమ్మలనే చూస్తూ ఉండే వాళ్ళు కూడా ఉన్నారు. మీరు దాన్ని ఇప్పుడు డిజిటల్ యుగంలో ఎలా చేస్తున్నారు? లేదు మేడం, ఇలిస్ట్రేటర్లో మనం ఒక ఆర్ట్ ఇచ్చినప్పుడు దాన్ని కస్టమైజ్డ్ కూడా చేయొచ్చు. ఇట్లా ఉన్నది ఒక వర్క్ చేస్తున్నట్టుగా ఊహించుకొని ఆ రూపం తీసుకొని మనం చేయటం. కానీ అప్పుడైతే టోటల్లీ చేత్తోనే చేసేవాళ్ళు కదా. వాళ్ళు పెయింటింగ్స్ ఫస్ట్ పెన్సిల్ తోటి వేసుకొని దాని మీద స్కెచర్ లేకపోతే పెయింటింగ్తో చేసేవాళ్ళు. అలా చేసేవాళ్ళు. 10 yearsలో వాళ్ళు ప్రెషర్ పెట్టడం ఓకే, మీకు ఎప్పుడైనా అనిపించిందా వదిలేద్దాము అని? అది ఇంకా అందరూ అట్లాంటివి వచ్చినాయి కానీ నేను అంటే కొంత మనకేంటంటే ఫైనాన్స్గా బుక్స్ ప్రింటింగ్ అన్నది, డిటిపి అన్నది, ఇవన్నీ వర్క్ ప్రింటింగ్ ఉన్నది కాబట్టి కొంచెం నడుస్తుంది మేడం. దీని మీదే మనం ఎట్లంటే ఏమో. హలో యస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా, వెల్కమ్ టు టాక్ షో విత్ హర్షిని. ఇవాళ నేను మీ ముందుకి ఒక అరుదైన ఆర్టిస్ట్ని తీసుకొచ్చాను. చాలామందికి జంధ్యాల గారి సినిమా టైటిల్స్ వచ్చేటప్పుడు బొమ్మలు ఉంటాయి కదా, ఆ బొమ్మలకి ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్నారనమాట. ఆ బొమ్మలనే చూస్తూ ఉండే వాళ్ళు కూడా ఉన్నారు. అలాగే ఇప్పుడు ఈ డిజిటల్ పీరియడ్లో అలాంటి బొమ్మలు విత్ మౌస్ ఆర్ట్తో క్రియేట్ చేస్తున్నారు ఈశ్వర్ ఆర్టిస్ట్ గారు. వారు ఇవాళ మనతో ఉన్నారు. నమస్తే, ఎలా ఉన్నారండి? ఫైన్ మేడం, బాగున్నాను. ఓకే, నాకు తెలిసినంత నాకున్న నాలెడ్జ్తో కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశాను ఇంట్రడక్షన్లో. సో ఈ ఇంటర్వ్యూలో మీరు మాకు పూర్తిగా చెప్పాలి. అండ్ బిఫోర్ స్టార్టింగ్ అవర్ ఇంటర్వ్యూ కొంతవరకు మీ వర్క్ చూపించడానికి వ్యూవర్స్కి ట్రై చేద్దాము. ఓకే, తప్పకుండా. సో చూసారు కదా వారి వర్క్. ఆ వర్క్ ఇప్పుడు ఆయన ఎలా చేశారు అసలు, అది ఈ డిజిటల్ యుగంలో కూడా అంటే అది ఆటోమేటిక్గా జనరేట్ అయినవా, ఆటో జనరేటెడా, లేకపోతే ఆయన చేతులతో వేశారన్నది అడిగి తెలుసుకుందాం. ఈశ్వర్ గారు, మీ వర్క్ చూశాను, చాలా బాగుంది. ఎస్విఆర్ గారిది, చాలా గొప్ప గొప్ప ఆర్టిస్టులది అండ్ ఫ్రీడమ్ ఫైటర్స్ది కూడా వేసినట్టున్నారు కదా. అవునండి. అండ్ రీసెంట్గా నా మీద అభిమానంతో నాది కూడా వేశారు. థ్యాంక్ యూ సో మచ్ దానికి. సో చెప్పండి, అంటే బాపు గారి దగ్గర నుండి అండ్ తర్వాత జంధ్యాల గారి దగ్గర నుండి ఇలాంటి బొమ్మలు మేము చూస్తూ పెరిగామన్నమాట. చాలా ఇష్టంతో కూడా ఉన్నవాళ్ళు ఆ బొమ్మల పట్ల చాలామంది ఉన్నారు. మీరు దాన్ని ఇప్పుడు డిజిటల్ యుగంలో ఎలా చేస్తున్నారు? మీరు కూడా స్కెచ్చా లేకపోతే అది టోటల్లీ ఆటో జనరేటెడా? లేదు మేడం, ఇలిస్ట్రేటర్లో మనం ఫిజికల్గా ఎట్లా అయితే యూజ్ చేస్తామో మనకి ఇలిస్ట్రేటర్లో కూడా అలా ఉంటుంది. మౌస్ తోటి వేయటం, లేదా రెండో ఆప్షన్ మౌస్ లేకపోతే వెకామ్ అని ఉంటుంది. డిజిటల్ సిగ్నేచర్ చేస్తాను చూడండి, పెన్ను లాగే ఉంటుంది. మనం ఒక ఆర్ట్ ఇచ్చినప్పుడు దాన్ని కస్టమైజ్డ్ కూడా చేయొచ్చు. ఇట్లా ఉన్నది ఒక వర్క్ చేస్తున్నట్టుగా ఊహించుకొని ఆ రూపం తీసుకొని మనం చేయటం. జనరేటెడ్ అయితే కాదు, అది జనరేటెడ్ కాదు. అంటే మీరు యాక్చువల్ వర్క్ ఎక్కడి నుంచి ఎలా స్టార్ట్ చేస్తారు, ఏంటి ఫస్ట్ ప్రాసెస్ చెప్పండి స్టెప్ బై స్టెప్. ఇప్పుడు కస్టమర్ ఒక్కోసారి ఫోటో పంపిస్తాడు, పంపించి నాకు ఇలా ఇది కావాలి అని లైన్ ఆర్ట్ లేకపోతే స్కెచ్లా కావాలంట అన్నప్పుడు దాన్ని పోర్ట్రైట్ అంటాము. ఎలా ఉందో అలాగా మనం వేసేయటం. కొన్నిసార్లు ఏమైందంటే ఇట్లా ఫ్లవర్స్ పట్టుకున్నట్టు లేకపోతే ఏదైనా వర్కింగ్ చేస్తున్నట్టు అడుగుతారు అనమాట. అడిగినప్పుడు మనము దాన్ని ఊహించుకొని వాళ్ళ ఫేస్ అండ్ అవన్నీ ఊహించుకొని వాళ్ళు చెప్పిన విధంగా మనం స్కెచ్ చేస్తాం. స్కెచ్ చేసుకున్న తర్వాత దాన్ని ఫోటోషాప్లోకి వెళ్తాం, కలరింగ్ ఎక్కడ. ఓకే, ఇప్పుడు వాళ్ళ ఫోటో తీసి పంపిస్తే అది కూడా చేయొచ్చు కదా. అదే మనం వాళ్ళు నార్మల్గా చెప్పడే దాన్ని ఇల్లుస్ట్రేట్ చేసుకోవడం కాకుండా ఫోటో పంపించినా దాన్ని కూడా మనం ఇలా కన్వర్ట్ చేయొచ్చు కదా. కన్వర్ట్ కాదు మేడం, అదే మీరు ఇట్లా స్కెచ్ చేసి స్కెచింగ్ మౌస్తో కానీ లేకపోతే వెకామ్ అని మనకు ఒక డిజిటల్ సిగ్నేచర్ చేస్తాం చూడండి, పెన్ను లాగే ఉంటుంది, ప్యాడ్ ఉంటుంది. ఆ ప్యాడ్ మీద మనం రాస్తుంటే అక్కడ కంప్యూటర్లో బొమ్మ అనేది వస్తుంటుంది. ఓకే, అలా
ఇప్పుడు మూవీస్కి వాటికి కూడా చాలా మంది ఇది అడాప్ట్ చేసుకుంటున్నారు టైటిల్స్లో అంతకు ముందులాగా. కానీ అప్పుడైతే టోటల్లీ చేత్తోనే చేసేవాళ్ళు కదా sketch. అవును, ఆల్మోస్ట్ వాళ్ళు పెయింటింగ్స్ ఫస్ట్ పెన్సిల్ తోటి వేసుకొని దాని మీద స్కెచ్ లేకపోతే పెయింటింగ్తో చేసేవాళ్ళు, అలా చేసేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే డిజిటల్ యుగం కదా, మనం అన్ని కంప్యూటర్లో చేస్తున్నాం, సేమ్ ప్రాసెస్ బట్ కంప్యూటర్లో చేస్తున్నాం. ఓకే, దానికి దీనికి ఏ ప్రాసెస్ అంటే ఏ స్టెప్ ఈజీ అయినట్టు? ఇదే ఈజీ మేడం. అంటే ఇప్పుడు అది కూడా మనం చేత్తో చేసుకొని తర్వాత మూవీలో టైటిల్స్ పడేటప్పుడు ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఈ ప్రాసెస్ ఎలా ఉంటుంది, కొంచెం దానికి దీనికి డిఫరెన్స్ చెప్పండి. డిఫరెంట్ అంటే ఇది కొంత ఈజీ మేడం. డిజిటల్ కొంచెం లైన్స్ వంకర అటు ఇటు పోయినా కూడా అది సెట్ చేస్తుంది, అది సెట్ చేస్తుంది. అక్కడ వాళ్ళు చేసేది వాళ్ళు ఎలా చేసారో అలానే వస్తుంది. లేదా ఏదైనా చిన్న మిస్టేక్స్ వచ్చినట్టు మళ్ళీ వాళ్ళు చేయాల్సి వస్తుంది. పేపర్స్ వేస్ట్, ఇంక్ వేస్ట్ ఇట్లాంటివి జరుగుతాయి అక్కడ. ఇక్కడ ఏంటంటే అన్ని పేపర్స్, పెన్స్ అన్నీ మనకు సాఫ్ట్వేర్లోనే ఉంటాయి. వెళ్ళి స్కెచ్చింగ్ చేయటం, పెన్ అంటే పెన్ వస్తుంది, స్కెచ్ అంటే స్కెచ్, పేపర్ హార్డ్ పేపర్ కావాలంటే హార్డ్ పేపర్ వస్తుంది, కలర్స్ ఏ కలర్స్ కావాలంటే ఆ కలర్స్ సేమ్ మనం బయట ఎలా పెయింటింగ్స్ తీసుకుంటాం అవన్నీ బాక్స్ లాగా వచ్చేస్తాయి మనకి, తీసుకొని బ్రషింగ్ చేయటం. ఓకే, దానికి ఎంత టైం పట్టేది నార్మల్గా చేత్తో అప్పట్లో? అంటే చాలా టైం పట్టుంటుంది. చాలా టైం. దానికి దీనికి టైం కంపేర్ చేయాలంటే దానికి ఎంత దీనికి ఎంత టైం? ఫస్ట్ వాళ్ళు ఊహించాలి మేడం. ఊహించుకున్న తర్వాత పెన్సిల్ మీదకి వస్తుంది, వాళ్ళకి డేస్ పట్టేది మేడం. ఇప్పుడు అట్లా ఏం లేదు మేడం, జస్ట్ హాఫ్ అన్ అవర్ 1 అవర్లో వేసేయచ్చు. ఏ స్టిల్ అంటే ఆ స్టిల్. ఓకే, అట్లా. ఇప్పుడు ఎలా అంటే వాళ్ళ దగ్గర అవైలబిలిటీ లేదు, ఒక స్టిల్ ఇట్లా ఫ్లవర్ పట్టుకొని ఉంది, ఆ ఫోటోలు లేదు ఏం లేదు. మనం ఎట్లా గీస్తాం, ఒక ఇమేజ్ చూస్తాం మనం, ఫ్లవర్ పట్టుకున్నాం సేమ్ పర్సనాలిటీ చూసి మనం ఏం చేస్తామంటే ఆ ఫేస్ ఊహించుకొని వేసేస్తాం. అట్లా తొందరగా అయిపోతుంది, ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ కన్నా ఎక్కువ పట్టదు. ఓకే, దీనికి మీరు ఏమైనా కోర్స్ చేశారా? దీని అంటే ఇది ప్రొఫెషన్గా చూస్ చేసుకోవాలంటే ప్రాసెస్ ఏంటి? లేదు మేడం, యాక్చువల్గా మా ఫాదర్ పెయింటర్ ఆర్టీసీలో. అప్పట్లో కొన్ని సినిమాలు అప్పుడు బస్సులకి సినిమాగే ఉండేవి, అది కూడా పెయింట్ పెయింటింగ్ బస్సుల మీద పెయింట్ ఏషియన్ పెయింట్స్ తోటి బ్రష్లతోటి వేసేవాళ్ళు అనమాట. ఫాదర్ ఇంకోటి బోర్డ్స్ అవి రాసేది, హైదరాబాద్ ఇలా దిల్సుఖ్ నగర్ అని నెంబర్స్ తోటి ఉంటాయి కదా, డాడీ అందులో వేసేది ఆర్టీసీలో. అప్పుడప్పుడు మా ఫాదర్ ఏమో డిపోకి వెళ్ళేవాళ్ళు, బస్ డిపోకి. అక్కడ నుంచి కొంత నాకు వచ్చింది మేడం అట్లా. ఇప్పుడు మన స్వర్ణకమలం ఆ సినిమాల్లో చూసిన భానుప్రియ గారిది పెద్ద కట్అవుట్ ఉంటుంది, భరతనాట్యం పెయింట్ తోటి. అవునవును. ఇప్పటికి అంటే నేను చిన్నతనంలో ఉన్నప్పుడు నెల్లూరులో కూడా కట్అవుట్లు అట్లే పెట్టేవారు, పెయింట్లు అవి చేసి. ఇప్పుడు కొంచెం చాలా అరుదుగా కనిపిస్తున్నాయి. అవును, కరెక్ట్. తగ్గినాయి ఇప్పుడు, ఓన్లీ కొంత పెద్ద హీరోలకు మాత్రమే అది చేస్తున్నాం. అవును, సలార్కి ఒకటి కనిపించినట్టుంది, చాలా రేర్ గా కనిపిస్తుంది. అదే మేడం. మీ ఫాదర్ దానికి కూడా చేసేవాళ్ళ? అది మేడం, అది లేదు, ఓన్లీ సిట్టింగ్ అంటే తన కూర్చొని అందే వరకు బోట్స్, ఎట్లా అంటే ఐరన్ బోట్స్ ఉంటాయి కదా వాటి మీద బస్సులకి, ఓన్లీ వాటికి సంబంధించింది. డాడీ యాక్చువల్గా గవర్నమెంట్ జాబ్, ప్రైవేట్గా టైం ఉన్నప్పుడు అవి కూడా చేసేవాళ్ళు అన్నమాట. బ్యానర్స్ మీద రాయటం, అప్పుడు ఏంటంటే నీళ్ళ రంగుతో రాసేవాళ్ళు. అవును, వైట్ మీద బ్లూ కలర్. అవును, సుస్వాగతం ఇట్లాంటివి ఏమన్నా ఉంటే పెళ్ళిళ్ళకి సంబంధించి ఏమైనా ఇనాగ్రేషన్ అయినప్పుడు అవి వచ్చేవాళ్ళు. డాడీ డ్యూటీ అయిపోగానే అట్లాంటివి ఏమైనా ఉంటే చేసేవాళ్ళు. మక్మల్ క్లాత్ మీద కదా, కాటన్ కాటన్. అప్పుడు ఎక్కువ ఇది వైట్ కలర్ ఉండేది కాటన్ క్లాత్, దాని మీద వేసేవాళ్ళు. అయితే అక్కడ పక్క హెల్పింగ్గా నేను ఉండేది చేసి డాడీకి. ఇక అప్పటి నుంచి నాకు కొంత అది వచ్చింది. అక్కడ నుంచి డాడీ ఉన్నప్పుడు ఇవన్నీ కంప్యూటర్ ఇదంతా ఏమీ లేదు కదా. తర్వాత మీరు ఎలా షిఫ్ట్ అయ్యారు అసలు ఇటువైపు, కంప్యూటర్ వైపు? కంప్యూటర్ వైపు యాక్చువల్గా నాకు ఇంట్రెస్ట్, వీడియోలు తీయటం, ఇట్లాంటి వాయిస్ అట్లాంటివి బాగా ఇష్టం. వీడియోలు దాన్ని ఎడిటింగ్ చేయటం ఇట్లాంటివి. తర్వాత కొత్తగా అప్పుడు కోర్స్ వచ్చింది యానిమేషన్కి సంబంధించింది అని అంటే అందులో వెళ్ళిన. అక్కడ పెద్దగా నేను ఏం నేర్చుకోలేదు. యాక్చువల్గా నేను తెలుగు మీడియం, అక్కడ మొత్తం ఇంగ్లీష్లోనే. ఇంకా అది నాకు ఎక్కలేదు. కాకపోతే పుస్తకాలు అవన్నీ కొనుక్కున్నాను, అవి ఇవి యూట్యూబ్లో కంపేర్ చేసుకుంటూ నా ఓన్గా. డాడీ దగ్గర నుంచి వచ్చింది కొంచెం టెక్నిక్స్ ఎట్లా చేయాలని. తర్వాత వాళ్ళు సంబంధించిన యానిమేషన్ సంబంధించిన బుక్స్, యూట్యూబ్ సెర్చ్, దాన్ని నేనే ఓన్గా దాన్ని క్రియేట్ చేసుకున్నాను. ఎక్కడ నుండి మీరు? ఏ ఊరు? సిద్దిపేట మేడం. సిద్దిపేట. కానీ పుట్టి పెరిగిందంతా ఇక్కడనే, హైదరాబాద్ దిల్సుఖ్ నగర్. అవునా? ఓకే. సినిమాలకి ఏమన్నా చేశారా?
లేదు మేడం. ఆఫర్లు ఏమైనా వస్తున్నాయి ఇట్లా సినిమాకి మాకు ఇలా చేసి పెట్టండి టైటిల్స్ కానీ లేకపోతే సినిమాలో యూజ్ చేయడానికి కానీ? వస్తాయి మేడం. ఎట్లా ఉంటుంది అంటే వాళ్ళు టీం వర్క్ మేడం. వాళ్ళది బాగున్నా బాగలేకపోయినా ఖచ్చితంగా ఆ టీం వాళ్ళే చెయ్యాలి. అది బయట ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళ టీం ఉంటుంది, సినిమా కానీ ఏది కానీ. అక్కడ మనం ఇండివిజువల్ అన్నప్పుడు పెద్ద ఇంపార్టెన్స్ ఉండదు అన్న. అంటే ఇప్పుడు ఒక ప్రాజెక్ట్కి అలా హైర్ చేసుకోరా మిమ్మల్ని? అలా చేసుకోవచ్చు? లేదు మేడం. ఎట్లా ఉంటుంది అంటే వాళ్ళు మొత్తం అక్కడికి వచ్చి వర్క్ చేయంటారు. ఆన్ సెట్ లేదా వాళ్ళ ఆఫీస్కి? ఆఫీస్కి వచ్చి అయితే మనది కొంచెం ప్రింటింగ్ సంబంధించింది కూడా వర్క్ ఉంటుంది మేడం. నాకు అవైలబిలిటీ అన్నది ఉండదు నాకు అక్కడికి వెళ్ళి. కానీ ఇప్పుడు మూవీస్లో వస్తే మీరు వెళ్తారు కదా, పెద్ద మూవీస్ అలా ఆఫర్ వచ్చి తప్పకుండా మేడం, తప్పకుండా. ఇప్పుడు దాకా కుదరలేదు, ఇక మీదట వెళ్తారు? తప్పకుండా. అవును మేడం. అంటే కొన్ని వర్క్స్ అవి తగ్గించుకొని వెళ్ళటానికి ప్రయత్నం చేస్తాను. హెల్ప్ చేసే వాళ్ళు ఉన్నారా? మీ వర్క్ షేర్ చేసుకోవడానికి ఎవరైనా ఉన్నారా ఇంట్లో? ఎవరు లేరు మేడం. మీరే చూసుకోవాలి. అంటే దీంట్లో మా ఫాదర్ చనిపోయారు. ఆ తర్వాత నుంచి నేను చేస్తున్నాను. ఇక ఎవరి దారిలో జాబ్ వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు స్టోరీ బోర్డింగ్ అని ఉంటుంది కదా మన మూవీస్కి. అవును. సో దానికి మీ సబ్జెక్ట్ ఏమైనా ఉపయోగపడుతుందా, లేకపోతే దానికి దీనికి ఏమైనా రిలేషన్ ఉందా? ఉంటుంది మేడం. ఇక మొత్తం నడిచేది దీని మీద, ఇలిస్ట్రేటర్ మీదనే స్టోరీ బోర్డ్ అంతా నడిచేది. ఓకే. అట్లా. సో మీరు స్టోరీ బోర్డింగ్ చేయొచ్చు మూవీస్కి? స్టోరీ బోర్డ్ అంటే కొంచెం కష్టం మేడం నాకు. పోర్ట్రేట్లు కానీ కొన్ని స్టిల్స్ అట్లాంటివి చేయగలుగుతాను. స్టోరీ బోర్డ్ అంటే టైం చేయగలుగుతాను, బట్ అంత ఫాస్ట్గా చేయలేను. ఓకే. అది. సో ఈ ఎన్నేళ్ళ నుండి మీరు ఇందులో ఉన్నారని చెప్పచ్చు? 10 years మేడం. 10 years. 10 years నుంచి నాకు వర్క్ ఉన్నా లేకపోయినా అది కస్టమర్ అని ఏదైనా నాకు ఒక బొమ్మ నచ్చిందంటే వేసేయటమే అంతే. ఇంకా డబ్బులు ఇస్తారు అందరు ఇవ్వరు కదా? డబ్బుల గురించి అయితే కాదు మేడం, సాటిస్ఫాక్షన్ కదా. అంటే దానికి నాకు బుక్స్ ప్రింటింగ్ ఉంది కదా మేడం. అయితే ఆ బుక్స్ ప్రింటింగ్ కూడా పిల్లలు రాసే కథలు పంపిస్తారు, దాన్ని డిటిపి చేసి అదంతా చదివి దానికి బొమ్మ, కార్టూన్ కానీ బొమ్మ కానీ వేయటం. మళ్ళీ కవర్ పేజ్ కూడా నేనే డిజైన్ చేస్తాను. ఆ కథలన్నీ చదివిన తర్వాత ఏది యాప్ట్ అవుతుంది కవర్ పేజ్కి, అది అట్లా మేడం. ఇప్పుడు మీరు ప్రింట్ చేసిన ఏదైనా బుక్స్ 2 పేర్లు చెప్తారా పిల్లలవి? పిల్లలే చాలా ఉన్నాయి మేడం, ఒక 150 దాకా ఉన్నాయి. మళ్ళీ ఇప్పుడు ప్రజెంట్ గోండీ భాష అని చెప్పేసి అది మనం చేస్తున్నాం మేడం. అంటే లంబాడి వాళ్ళ ఉంటుంది కదా మేడం లాంగ్వేజ్, వాళ్ళు మనకి స్క్రిప్ట్ పంపిస్తారు వర్డ్ డాక్యుమెంట్లో పంపిస్తే దాన్ని మనం పేజ్ మేకర్కి చేసుకొని చేయటం అనమాట ప్రింటింగ్. లంబాడి వాళ్ళకి లిపి లేదు కానీ తెలుగులో రాస్తారు. భాష స్లాంగ్ మటుకు వాళ్ళదే ఉంటుంది, మనకు అర్థం కాదు అది, కాకపోతే తెలుగులో ఉంటుంది. ఇప్పుడు హిందీ ఉంటుంది కానీ మన తెలుగులో కూడా రాస్తాం కదా మనం, ఒకవేళ అట్లాంటివి మనకు చాలా వస్తాయి మేడం. వాళ్ళు ఫోన్ చేసి అడుగుతారు, సార్ ఇది మా జాతి గురించి ఇది చేస్తున్న కార్యక్రమం సార్, మీరు కొంచెం సపోర్ట్ చేయాలని. అంటే అందులో కొంత అనుభవం ఉన్న వాళ్ళు అది కన్వర్షన్ చేయగలుగుతారు మేడం. అది అందరికీ అది కన్వర్షన్ జంప్ అయిపోతాయి అనమాట. అట్లా అది వాటికి సంబంధించిన బొమ్మలు వేయటం, ఆర్ట్స్ చేయటం చేస్తాం. కానీ మీ ఇంట్లో వాళ్ళు కానీ ఇప్పుడు మారుతున్న జనరేషన్కి అందరూ జనాలు ఎలా ఉంటారు అంటే డబ్బుకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేసి పరిగెట్టాలి కదా, ఇంకా అది పట్టుకొని కూర్చున్నావు ఏంటి అని, ఏదైతే ఎంత ఇంపార్టెంట్ అయిందో, ఎంత జీవం ఉన్నదో ఈ కళను వదిలిపెట్టమని చాలా వరకు సలహాలు ఇస్తుంటారు ఇప్పుడున్న వాతావరణం పరిస్థితులను బట్టి. మీకు అలా సలహాలు ఒత్తిళ్ళు వచ్చాయా? చాలా మేడం. మా ఇంట్లో వాళ్ళే అంటారు మేడం, దానివల్ల ఏమొస్తుంది అన్నట్టుగా అంటారు. కానీ అంటే బుక్స్ ప్రింటింగ్ ఉంది కాబట్టి అంత వాళ్ళది నా మీద పని చేయదు, చేస్తున్నాడు బుక్స్ ప్రింటింగ్ అది ఉంది, అది ఇన్కమ్ అన్నది ఉంది కదా, అట్లా కమర్షియల్ అయితే కాదు మేడం. మరి కానీ ప్రోత్సహించే వాళ్ళు ఉంటే మీ ఆర్ట్ని మీకు కూడా కొంచెం కొంచెం ఊరటలు ఇచ్చినట్టు ఉంటుంది కదా. అవును. కానీ ఇక్కడ మన తెలంగాణ ఆంధ్రాలో చూసుకుంటే మేడం, ఆంధ్రాలో దీన్ని చాలా గౌరవిస్తారు. మీరు యూఎస్ఏ కానీ అక్కడ పోండి, క్యారికేచర్, లైన్ ఆర్ట్స్. ఇక్కడ కొంచెం తెలంగాణ వచ్చేసరికి పెద్దగా లైక్ చేయరు. లైన్ ఆర్ట్స్ అన్న, రేఖాచిత్రం, స్కెచింగ్ కొంచెం తక్కువ ఇంట్రెస్ట్. ఇక్కడ కొంచెం గుర్తింపు కూడా తక్కువ ఉంటుంది, అవగాహన లేకపోవడం, ప్రాచుర్యం చెందకపోవడం వల్ల. అంతే మేడం. మీరు ఇప్పుడు ఒక బాపు గారిని తీసుకోండి ఆంధ్ర, అక్కడ తర్వాత బాపుతో వెళ్ళిన తర్వాత కూడా చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు వేసేవాళ్ళు.
కానీ వాళ్ళకు మంచి గుర్తింపు ఉంది, ఉన్నంతలో మంచి గుర్తింపు ఉంది అక్కడ. ఇప్పుడు ఎక్కడే గుర్తింపు లేకపోయినా జనాలు బయటకు వచ్చి గుర్తింపు లేకపోతే మేము చూపించి గుర్తింపు తెచ్చుకుంటాం అన్న పట్టుదలతో ఉన్నారు కాబట్టి అది అలాగే నడుస్తుంది కూడా మన సినిమాల దగ్గర కానీ అన్ని అలాగే నడుస్తుంది కాబట్టి మీది కూడా అలాగే పైకి వస్తుందేమో ఖచ్చితంగా. ఫెమిలియర్ లేనప్పుడు ఫెమిలియర్ చేసేలా మనం వాళ్ళలోకి వెళ్ళి చూపించడమే ఇప్పుడు మెయిన్ ఎజెండా అనమాట. సో మీది కూడా అలాగే అవుతుందని ఆశిస్తున్నాను. ఇంకొకటి 10 years అన్నారు కదా, 10 yearsలో వాళ్ళు ప్రెషర్ పెట్టడం ఓకే, మీకు ఎప్పుడైనా అనిపించిందా వదిలేద్దాము అని, లేకపోతే వదిలేసి వెళ్ళిపోయి కొంత దూరం వెళ్ళి అమ్మో నా వల్ల కాదు నన్ను అది పిలుస్తుంది అని అన్నట్టు వెనక్కి వెళ్ళిన సందర్భాలు ఉన్నాయా? అట్లా అనిపించింది కానీ ఇంకా నాకు ఇంట్రెస్ట్ మేడం, అది ఎడిక్ట్ అంతే దానికి కలకి. అది ఇంకా అన్నారు అట్లాంటివి వచ్చినాయి కానీ నేను అంటే కొంత మనకేంటంటే ఫైనాన్స్, బుక్స్ ప్రింటింగ్ అన్నది, డిటిపి అన్నది, ఇవన్నీ వర్క్ ప్రింటింగ్ ఉన్నది కాబట్టి కొంచెం నడుస్తుంది మేడం. దీని మీదే మనం వెళ్ళంటే ఏమో పెద్దగా కష్టం. ఎవరైనా ప్రముఖులు మీ ఆర్ట్ని చూసి గుర్తించి మీకు మంచి కాంప్లిమెంట్స్ ఇచ్చిన సందర్భాలు ఉన్నాయా? ఉంటాయి మేడం, పెద్దగా ఏమి లైక్ కొడతారు, బాగుంది అని అంటారు అంతే. సినిమా ఇండస్ట్రీ నుండి ఉన్నారు మేడం, రైటర్స్ వాళ్ళు ఏదన్నా అవకాశం చూడండి అంటే చెప్తానులేండి, ఎట్లా మాట్లాడతారంటే ఓకే చెప్తాం, మేము వీళ్ళని సజెస్ట్ చేసాం కానీ డబ్బులు ఎవరు ఇస్తారో వాళ్ళని మీకు సజెస్ట్ చేస్తాం ఇట్లా అంటారు. మళ్ళీ ఇంకో మాట మాట్లాడకుండా చెప్పొచ్చు అండి, వాళ్ళ దగ్గర అవకాశాలు ఇప్పిస్తాం, లాభం ఏంటండి అన్నట్టు మాట్లాడతారు. అట్లా చూద్దాం అయితే మన ఇంటర్వ్యూ ద్వారా మీ కళ ఎవరికైనా రీచ్ అయ్యి మంచి డైరెక్టర్స్కి మీ కళను గుర్తించి వాళ్ళ దగ్గర నుంచి మీకు కాల్ వస్తే ఖచ్చితంగా కళను కాపాడాలి, ఆర్టిస్టులను కూడా కాపాడాలి. కాబట్టి ఐ డ్రీమ్ తరపున మా చిన్న ప్రయత్నం ఇది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. చాలా దూరం నుంచి కూడా వచ్చారు. మీరు ఎక్కడ ఉండేది? దిల్సుఖ్ నగర్ మేడం. దిల్సుఖ్ నగర్ నుంచి వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అండి.